మార్నింగ్ ఇంకా లాస్ట్ ఇయర్కి అయితే ఇంకా ఏమంటారు కేసరి బాత్ చేసి తనకు టిఫిన్ పెట్టి పంపించేశాను. ఆ తర్వాత ఇంకా దోశలు వేసేసి కర్రీ చేసేసి ఇల్లంతా చిమ్మేసి ఇంకా వాషింగ్ కూడా వేసేసాను. ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. నాది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ 12 o'clock అలా పెట్టేస్తాను. అట్లాగో కర్రీ మార్నింగే చేసేస్తాను కాబట్టి అదే దోశలోకి రైస్లోకి. ఇంకా లెటర్ ఇప్పుడు ఏం వర్క్స్ ఉన్నాయో ఇప్పుడు చూడాలన్నమాట. ఇంకా లాస్యాని అయితే స్కూల్కి పంపిన తర్వాతకి ఇక్కడ చూశారు కదా, నేనైతే దోశ చేసేసాను. ఇంకా నేను ఏమంటారు ఇంకో దోశ వేస్తూ ఉంటే గ్యాస్ అయితే అయిపోయిందనమాట. చూడండి ఆ దోశ ఎలా ఉందో అట్టపెంకలాగా. ఇక్కడైతే ఇంకా ఆకు పప్పు కర్రీ అయితే చేసేసాను. అంటే మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి అదే అనమాట. ఇక్కడ వాషింగ్ కూడా వేసేసాను. ఇంకా 16 minutes అయితే ఉంది. ఆ తర్వాత వాషింగ్ కూడా అయిపోతుంది. ఇంకా ఎవ్రీథింగ్ వర్క్ అంతా అయిపోయిందనమాట. నా వరకు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా రైస్ పెట్టేస్తే సరిపోతుంది. చూడండి విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసాను. బాసాన్లు అన్నీ తోమేసి ఇల్లు చిమ్మేసి నీట్గా అయితే పెట్టాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. మై ఛానల్. సో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూపిస్తాను మీకు. ఓకే, నాకు ఎప్పుడైతే హెడేక్ బాగా ఉంటుందో ఆ టైంలో నేను హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తాను. లేదంటే ఇంకా ఏమంటారు రైనీ సీజన్లో అనమాట. అప్పుడు కూడా హెయిర్ ఇంకా ఆరదు కదా. ఆరకపోతే మనకి ఏంటంటే హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. హెడేక్ వల్ల స్ట్రెస్, ఓ మై గాడ్, హెడేక్ని భరాయించలేమన్నమాట. అలాంటప్పుడే నేనైతే యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తే ఏం కాదనమాట. అదే పనిగా యూజ్ చేస్తేనే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక విషయం అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. న్యూస్ చూసే ఉంటారు కదా, కన్న తల్లిని కన్న కూతురు, ఇంకా తను మేజర్ కూడా కాలేదు, మైనర్గానే ఉంది, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం కన్న తల్లి మందలిచ్చింది అనేసి ఆ ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపేశారంట. ఫస్ట్ సుతితోటి కొట్టారు. సుతితోటి కొట్టినా చావదేమో అన్న అనుమానంతో గొంతు నూరిమి చంపారంట. ఇలాంటి కూతురు ఎవ్వరికి ఉండొద్దు ఫ్రెండ్స్, నిజంగా. ఓ మై గాడ్. అందుకే ఆడపిల్లలకి ఇప్పటి నుంచే మంచేది చెడేదు అని చెప్తా ఉండాలి పేరెంట్స్. హాయ్ ఫ్రెండ్స్. సో నేనైతే అంటే ఎప్పుడు నేను యూజ్ చేయను హెయిర్ డ్రైయరు. నాకు హెడేక్ చాలా అంటే చాలా మార్నింగ్ నుంచి హెడేక్ తగ్గట్లేదనమాట. బట్ ఈరోజు ఏమో హెడ్ బాత్ చేసుకోవాలి. మొదలుకే హెడేక్ ఉందంటే దానికి తోడు ఈరోజే హెడ్ బాత్. ఇంకా అందుకోసం ఇంకా నేనైతే ఈ విధంగా అయితే హెయిర్ డ్రైయర్ తోటి డ్రై చేసుకున్నాను. ఇంకా పచ్చిగానే అనిపిస్తుంది నాకు. అండ్ అలాగే ఈ హెయిర్ డ్రైయర్ యూజ్ చేయడం వలన మనకు ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే, చూసారు కదా, హెయిర్ అంతా కూడా కర్లీ అవుతుంది అనమాట. కర్లీ హెయిర్ లాగా అవుతుంది, చేసుకున్నట్టే ఉంటుంది. మనం హెయిర్ స్టైల్ వేసుకొని హెయిర్ అంతా లీవ్ చేస్తే కర్లీగా వస్తుంది. హెయిర్ స్టైల్ చాలా స్టైలిష్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి తెలియకపోతే. ఓకే, కొంచెం నాకు హెడేక్ ఉంది కదా, ఇంకా అందుకే హెల్త్ కూడా చాలా అప్సెట్ ఉందన్నమాట. అందుకే కొంచెం డల్గా ఉన్నాను. దిస్ ఇస్ మై హెయిర్ కేర్ రొటీన్. అండ్ నేను లివోన్ సిరమ్ అయితే యూజ్ చేస్తాను. ఆల్రెడీ అప్లై చేసేసాను. ట్రై చేయండి మీరు కూడా. దిస్ ఇస్ మై హెయిర్ కేర్. ఆమ్లెట్ వేసుకొచ్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తినండి స్వప్న గారు, హ్యాపీగా తినండి. ఇక్కడ 4 o'clockకి మా హస్బెండ్ గారు అయితే ఆమ్లెట్ చేసుకొచ్చి తినండి అని నోట్లో పెడుతున్నారు. సో స్వీట్ కదా. ఇప్పుడైతే లాస్ట్ వచ్చే టైం అయింది. ఆ డోర్స్ అందులో నుంచి ఎలా చూస్తుందో చూడండి. అలాగే లెట్స్ వెయిట్ అండ్ సీ. జస్ట్ 2 seconds వచ్చేస్తుంది. సారీ, ఒక 1 minute పడుతుంది. అంటే కింద మెట్లెక్కి పైకి రావాలి కదా. అక్కడి నుంచి అలా తొంగి చూస్తుంది.
దొంగ నాకు తెలుసు నువ్వు వచ్చేప్పుడు అట్లే చూస్తావు కదా నేను ఇచ్చాను సర్ప్రైజ్ పుట్టానికి చేస్తా చూసింది సైకి వచ్చి నాకు తెలుసుగా రోజు అట్టే డోర్ దగ్గరకు వస్తుంది డోర్ దగ్గరకు వచ్చి అలా తొంగి చూస్తుంటది పొద్దుగా ఓవరాక్షన్ చేసినావుగా కన్నా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ 225 ఇంకోటి నీరర్ రైస్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ టాటా బాయ్